కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం నిర్మించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిబాటు గురైంది. ఇదంతా కూడా అవినీతి జరిగిందంటూ రాజలింగమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి భూపాలపల్లిలో పిటిషన్ దాఖలు చేస్తే అది కాస్త హైకోర్టు వరకు చేరింది. 20వ తేదీన హైకోర్టులో మరోసారి కీలక విచారణలో ఉండగానే అనూహ్యంగా రాజలింగమూర్తి హత్య గావించబడ్డాడు. అయితే ఆయన మరణించాడు కూడా. దీంతో ఒక్కసారిగా హైకోర్టులో మరోసారి ఈ విషయంపై చర్చ జరిగింది. ఈ వాదనలు కొనసాగాయి. దాంట్లో జడ్జ్ చెప్పిన మాటలు వింటే అందరూ ఆశ్చర్యపోయారు. ఒకసారిగా ఆయన పిటిషనరే మరణించారు కాబట్టి ఈ కేసు ఎలా ముందుకు తీసుకువెళ్తాము, ఈ కేసుని ఇక ముందుకు తీసుకెళ్ళలేమంటూ జడ్జ్ చెప్పిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది అనుకున్నట్టుగానే ముందస్తు ప్రణాళిక భాగంగానే ఈ రకంగా చేశారంటూ కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. రాజలింగమూర్తి మరణంతో కేసీఆర్కి బిగ్ రిలీఫ్ దొరికింది. కేసీఆర్కే కాదు, మెగా కృష్ణారెడ్డికి, కేటీఆర్కి, హరీష్ రావులో కూడా బిగ్ రిలీఫ్ దొరికింది. సో ముగ్గురు కూడా దీనిలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్, హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి పైన ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ హైకోర్టులో పలుమార్లు విచారణకు వచ్చింది. గతంలో భూపాలపల్లి ప్రైవేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత ప్రైవేట్ కోర్టు ఈ యొక్క పిటిషన్ని స్వీకరించకపోవడంతో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఎదుట ఈ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత కేసీఆర్కి, హరీష్ రావు నోటీసులు కూడా జారీ చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ కింది స్థాయి కోర్టుకి విచారణ జరిపే అర్హత లేదంటూ ఆ కేసుని ఏకంగా హైకోర్టు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. హైకోర్టులో కేసు విచారణ దశలో ఉంది. అంతలోపుగా కేసీఆర్, హరీష్ రావుకు ఒక బిగ్ రిలాక్సేషన్ దొరికింది. సో 20వ తేదీన అంటే నిన్న ఈ కేసు మరోసారి విచారణ జరగాల్సి ఉంది. అంతలోనే రాజలింగమూర్తి మరణించాడు. రాజలింగమూర్తి మరణంతో ఒకసారిగా ఈ కేసు సంబంధించి అసలు ఏం చేద్దామో, ఆయన మా పిటిషనరే మరణించాడంటే ఆ పిటిషన్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది ఎలా విచారించాలంటూ కూడా జడ్జి చెప్పిన పరిస్థితి. సో మరి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.